ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 12, 2024. వారం శుక్రవారం. తిథి పుష్యమాసం, శుద్ధ పాడ్యమి మధ్యాహ్నం 2:23 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:18 వరకు. వర్జ్యం సాయంత్రం 6:53 నుండి 8:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:38 వరకు మరియు మధ్యాహ్నం 12:38 నుండి 1:23 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మేషరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. గృహ నిర్మాణ ఆలోచనల్లో నిదానం అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు. సోదరుల నుండి ధనలాభ సూచన. మిథున రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన యోగం. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తులాభ సూచన. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. పాత మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. సోదరుల కలయిక. సింహరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యా రాశి. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పనుల్లో ఆలస్యం జరిగినా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కన్యా రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. నూతన వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులు అధికం చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన యోగ సూచన. ధనుస్సు రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మకర రాశి. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మకర రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.
మీనరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.